తొందరగా చచ్చిపోకూడదని ప్రతి వ్యక్తిగా ఉంటుంది. నేను తొందరగా మరణించకూడదు, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటాను. మరి ఎక్కువ కాలం అనే ఆయుష్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి? దేవుడు ఇవ్వాలి. దానికి బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. తల్లిని తండ్రిని సన్మానించే పిల్లలు ఎంతమంది ఉన్నారు? మరి తల్లిదండ్రులను సన్మానించాలంటే తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలి కదా ఫస్ట్. అది లేదు. నువ్వు అనుకుంటావు నా బిడ్డలు నన్ను సన్మానించాలనుకుంటావు, కానీ నీ బిడ్డలు నిన్ను సన్మానించినప్పుడు నీవు నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? ఆ ముసలి తల్లిని పట్టించుకునే వారు ఉన్నారా? ఆ ముసలి తండ్రిని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? దేవునందు సహోదరి సహోదరుడా, నీవు దేవుని పక్షముగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. నువ్వు డబ్బు ఎక్కువ సంపాదిస్తే నీకు ఆరోగ్యం రాదు, నీకు పేరు ఎక్కువ వస్తే నీకు ఆరోగ్యం రాదు, నువ్వు ఘనత ఎక్కువ సంపాదిస్తే నీకు ఆయుష్ ఏం పెరిగిపోదు. మరి ఆయుష్ పెంచేది ఎవరు? దేవుడు. మరి దేవుణ్ణి నువ్వు బతిమాలుకోకుండా, దేవుని పక్షాన ఉండకుండా, దేవుని నువ్వు గణపరచకుండా, నువ్వు నిన్ను నువ్వుగా గణపరచుకోవాలనుకుంటా, నీకు నువ్వుగా అందరూ నన్ను గణపరచాలనుకుంటావు. మళ్ళీ నువ్వే ఘనత పొందాలంటే నువ్వు ఏమి ఆక్రమించుకుంటున్నావు? దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాడు మనిషి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషి దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాడు కాబట్టి మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. ఏ వ్యక్తి చూడండి నేను ఘనత వహించాలి, ఏ వ్యక్తి చూడండి గౌరవం కోరుకుంటారు. అబ్బాయి నాకు గౌరవం వద్దండి, నాకేం ఘనతలు వద్దండి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకు లేరు? ప్రతి వ్యక్తి ఘనత ఎందుకు కోరుకున్నాడంటే దేవుని స్థానంలో సాతాను తణుకుచున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి చెందాల్సిన నీ ఆయుష్ దేవుణ్ణి పట్టించుకోవడం మానేశారు ప్రజలు. నీకెందుకు ఇచ్చాడు ఆయుష్ దేవుడు? నీకెందుకు ఇచ్చాడు ఆయుష్? నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతావేనా? మా అమ్మమ్మకి అప్పుడు అమ్మకి 70 సంవత్సరాలు వచ్చాయి, 80 సంవత్సరాలు వచ్చాయి. నీ ఆయుష్ అంతా ఎవరికి ఇచ్చావు? నీ 70 సంవత్సరాలు బలం ఎవరికి ఇచ్చావు? నీ 70 సంవత్సరాల సంపాదన ఎవరికి ఇచ్చావు? నీ 70 సంవత్సరాలు ఆయుష్ నువ్వు దేనికి ఖర్చు చేసావు? దేవుడు అడుగుతాడు నిన్ను చచ్చిపోయిన తర్వాత. అప్పుడు ఏం చెప్తాను? ఏం చెప్తా చెప్పు? దానికి జవాబు చెప్తారా అంటాడు. రా పరలోకం రా నీకే అని చెప్తాడు. నీకు ఇచ్చిన 70 సంవత్సరాలు, నీకు ఇచ్చిన 60 సంవత్సరాలు, నీకు ఇచ్చిన 50 సంవత్సరాలు ఏం చేసావు? నాకు ఎంత ఘనత తీసుకొచ్చావు దేవుడు నిలదీసి అడుగుతాడు. వాళ్ళకే పరలోకం. నువ్వు చర్చిలోకి వచ్చి హల్లెలూయా స్తోత్రం చెప్తే పరలోకం రావు, నీటిలో మునిగితే పరలోకం రావు, మాస్టర్ గారికి కానుకిస్తే పరలోకం రావు. పరలోకం ఎవరు వస్తారు? దేవుని కనపరిచేవాడే. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తా. ఎక్కడ కనపరుస్తాడు ఆయన? కనపరిచే స్థలం ఉంది.